Hey guys, welcome back to our channel. Recently Punjab Kings, Gujarat Titans, Sunrisers Hyderabad and play retention పైన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ అప్డేట్ పంజాబ్ కింగ్స్ టీం నుండి వచ్చింది. రీసెంట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం రిక్కీ పాంటింగ్ ని హెడ్ కోచ్ పొజిషన్ నుండి తప్పించారు. ఆ విధంగానే ఇప్పుడు ఒక ఆస్ట్రేలియన్ కోచ్ ని ఒక ఫ్రాంచైజ్ హెడ్ కోచ్ పొజిషన్ నుండి రిమూవ్ చేయబోతున్నారు. అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్స్ కరెంట్ పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ అయిన ట్రెవర్ బెలిస్ ని హెడ్ కోచ్ పొజిషన్ నుండి తప్పించబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. అయితే ట్రెవర్ బెలిస్ కి పంజాబ్ టీమ్ తో ఉన్న 2 years కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయింది. పంజాబ్ టీమ్ మోస్ట్ లైక్లీ ఇతని కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. ఇక రీసెంట్లీ ఇండియా టీమ్ కి T20 వరల్డ్ కప్ గెలిపించిన రాహుల్ ద్రవిడ్, గుజరాత్ టైటన్స్ టీమ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేసిన ఆశీష్ నెహ్రా, కేకేఆర్ టీమ్ కి టైటిల్ గెలిపించిన చంద్రకాంత్ పండిత్ అండ్ గౌతమ్ గంభీర్ ఇలాంటి సక్సెస్ఫుల్ ఇండియన్ కోచెస్ ని మైండ్ లో పెట్టుకొని వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం ఇండియన్ హెడ్ కోచ్ ని అపాయింట్ చేయాలి అని పంజాబ్ టీం భావిస్తున్నారు. ప్రజెంట్ అల్టిమేట్ గా పంజాబ్ టీం కి ఇండియన్ కోచెస్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి వేరే టీమ్ తో వర్క్ చేస్తున్న సంజయ్ బంగర్ కూడా వెల్ కి హెడ్ కోచ్ గా వన్ ఆఫ్ ది ఆప్షన్. తిను ప్రీవియస్లీ ఐపీఎల్ లో హెడ్ కోచ్ గా వర్క్ చేస్తున్నాడు. కరెంట్ పీబీకేఎస్ టీమ్ డైరెక్టర్ గా ఉన్నాడు. వేళ హెడ్ కోచ్ విషయం పైన జూలై 22న పీబీకేఎస్ బోర్డు మీటింగ్ జరగవలసి ఉండేది. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఆ మీటింగ్ జరగలేదు. ఇక పంజాబ్ ఫ్రాంచైజీ మాత్రం ఈ మెగాక్షన్ కి ముందే కోచ్ ని చేంజ్ చేయాలి అనే ఇంటెన్షన్ తో ఉన్నారు. మరికొన్ని డేస్ లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని పంజాబ్ టీం ఒక ఫైనల్ కాల్ తీసుకోబోతున్నారు. ఇక వేళ కరెంట్ హెడ్ కోచ్ ట్రెవర్ బెలిస్ ఆల్రెడీ ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కి హెడ్ కోచ్ గా వర్క్ చేస్తున్నాడు. ఎనీవే పంజాబ్ టీం వాళ్ళ హెడ్ కోచ్ ని చేంజ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సెకండ్ బిగ్ అప్డేట్ గుజరాత్ టైటన్స్ టీం నుండి వచ్చింది. వచ్చే సీజన్ ఐపీఎల్ 2025 కోసం గుజరాత్ ఫ్రాంచైజీస్ తమ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా అండ్ టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ని మోస్ట్ లైక్లీ రిలీజ్ చేయవచ్చు. మరి ఇది వన్ ఆఫ్ ది షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. వీళ్ళిద్దరూ గుజరాత్ టీం కి స్టార్టింగ్ సీజన్ అంటే 2022 సీజన్ నుండే వర్క్ చేస్తున్నారు. వీళ్ళ కోచింగ్ లో గుజరాత్ టీం ఫస్ట్ సీజన్ లోనే మెయిన్ టైటిల్ గెలిచారు. 2023 సీజన్ లో అప్రిషియేటబుల్ పర్ఫార్మెన్స్ తో ఫైనల్ కి రీచ్ అయ్యారు. మరి ఎంతటి షార్ట్ టైమ్ లో టీం కి సక్సెస్ తెచ్చిపెట్టినా గానీ బట్ ఫ్రాంచైజీ మాత్రం వీళ్ళ పైన హ్యాపీగా లేరు. ఈ క్రమంలో వచ్చే సీజన్ కోసం ఆశీష్ నెహ్రా స్థానంలో కొత్త హెడ్ కోచ్ గా యువరాజ్ సింగ్ ని తెచ్చుకోవాలి అని గుజరాత్ టైటన్స్ టీం భావిస్తుంది. ఈ డిసిషన్ ఫైనలైజ్ కాకపోయినా గానీ కరెంట్ వస్తున్న చాలా సోర్సెస్ ప్రకారం యువరాజ్ సింగ్ గుజరాత్ టీం కి హెడ్ కోచ్ గా రావడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ సీజన్ వరకు జీటీకి మెంటర్ అండ్ టీమ్ డైరెక్టర్ గా ఉన్న గ్యారీ క్రిస్టియన్ రీసెంట్లీ పాకిస్తాన్ టీం కి ఫుల్ టైం కోచ్ గా వెళ్ళిపోయాడు. లాస్ట్ ఫ్యూ డేస్ నుండి గుజరాత్ ఫ్రాంచైజ్ లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. వీళ్ళు ఇప్పటికే ఆశీష్ నెహ్రా అండ్ విక్రమ్ సోలంకి ని తప్పించి యువరాజ్ సింగ్ తో డిస్కషన్ జరుపుతున్నట్లు చాలా వరకు ఆర్టికల్స్ వస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఏది ఫైనలైజ్ కాకపోయినా గానీ బట్ రాబోయే సీజన్ లో గుజరాత్ కోచింగ్ స్టాఫ్ లో మేజర్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. మరి గుజరాత్ టీం తీసుకుంటున్న ఈ డిసిషన్ కరెక్టేనా అని నన్ను అడిగితే అబ్సల్యూట్లీ రాంగ్ అనే చెప్తాను. ఒక టీం కి కోచింగ్ చేసిన ఫస్ట్ 3 సీజన్స్ లోని 2 సీజన్స్ లో ఫైనల్ కి వెళ్లి ఒకసారి టైటిల్ గెలిపించడం అంటే నాట్ ఏ ఈజీ థింగ్. ఐపీఎల్ లో మిగతా కోచెస్ తో కంపేర్ చేసుకుంటే ఆశీష్ నెహ్రా గేమ్ పైన చాలా డెడికేషన్ తో ఉంటాడు. మ్యాచ్ స్టార్ట్ అయిన నుండి ఎండింగ్ వరకు బౌండరీ రోప్ దగ్గరే ఉంటూ ప్రతి బాల్ కి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. 2022 సీజన్ లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగి వీక్ పర్ఫార్మెన్స్ తో టైటిల్ గెలిపించాడు అంటే తనలో ఉన్న కోచింగ్ ఎబిలిటీని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే జీటీ ఫ్రాంచైజ్ యువరాజ్ సింగ్ ని కోచింగ్ స్టాఫ్ లో తీసుకోవడం మంచి విషయమే. వీళ్ళు గ్యారీ క్రిస్టియన్ ప్లేస్ లో అంటే టీమ్ డైరెక్టర్ గా గానీ లేకుంటే బ్యాటింగ్ కోచ్ గా గానీ యువరాజ్ సింగ్ ని తీసుకుంటే బాగుండేది. అలా కాకుండా ఆశీష్ నెహ్రాని పక్కన పెట్టి ఇతన్ని హెడ్ కోచ్ గా తీసుకోవడం నాట్ ఏ గుడ్ థింగ్. అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో దీనిపైన మనం డిస్కస్ చేశాం. గుజరాత్ టీమ్ కి కొత్త ఓనర్స్ రాబోతున్నారు, టీమ్ లో చాలా వరకు చేంజెస్ చేస్తారు అని మనం అయితే చెప్పుకొచ్చాం. అలా అన్నట్టుగానే టీమ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా చేంజెస్ చేయబోతున్నారు. ఇక థర్డ్ అప్డేట్ లోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక థర్డ్ అప్డేట్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి వచ్చింది. జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ని వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం సన్ రైజర్స్ టీం మోస్ట్ లైక్లీ ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ లోకి అన్ని టీమ్ స్టార్స్ వస్తారు కదా, దాంట్లో ఉమ్రాన్ మాలిక్ కూడా వస్తాడు కదా, దీంట్లో స్పెషల్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కరెంట్ వస్తున్న చాలా రిపోర్ట్స్ ప్రకారం ఎస్ఆర్ఎస్ టీం ఫర్ షూర్ ఇతన్ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు.
వచ్చే సీజన్ కోసం సన్ రైజర్స్ టీమ్ కి 4 రిటెన్షన్స్ ఇచ్చినా, 6 ఇచ్చినా, 8 ఇచ్చినా, 10 రిటెన్షన్స్ ఇచ్చినా గానీ ఉమ్రాన్ మాలిక్ ని మాత్రం వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేయాలని ఇంటెన్షన్ తో ఉన్నారు. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి ఉమ్రాన్ మాలిక్ లైన్ అండ్ లెంత్ అండ్ ఎకానమీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రాబోయే ఆప్షన్ లో సన్ రైజర్స్ టీమ్ తమ బేస్ అటాక్ ని మళ్ళీ రీబిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఇతనుకున్న టాలెంట్ ని చూసి సన్ రైజర్స్ టీమ్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిటైన్ చేసుకున్నారు. కానీ ఉమ్రాన్ మాలిక్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయాడు. అందుకనే ఎస్ఆర్ఎస్ టీమ్ ఇతన్ని వదులుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఉమ్రాన్ మాలిక్ పైన ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అకార్డింగ్ టు సమ్ సోర్సెస్ ఉమ్రాన్ మాలిక్ ని ఆప్షన్ లో బై చేసేందుకు ఆర్సీబీ టీమ్ ఫోకస్డ్ గా ఉన్నారు. మరి ఏదైనా టీమ్ కి ఉమ్రాన్ మాలిక్ కావాలి అనుకుంటే ఆప్షన్ కి ముందే ఇతన్ని ట్రేడింగ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇతనిలో ఉన్న టాలెంట్ అండ్ పొటెన్షియల్ చూసి 2021 సీజన్ లోనే సన్ రైజర్స్ టీమ్ ఇతన్ని ఐడెంటిఫై చేసి టీమ్ లోకి తీసుకున్నారు. ఆడిన ఫస్ట్ సీజన్ లోనే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక 2022 సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ 4 crores పెట్టి ఇతన్ని రిటైన్ చేసుకోగా ఆ సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ కి 22 వికెట్స్ తీసుకొని హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. మోర్ దెన్ 150+ బౌలింగ్ స్పీడ్ తో వేసే క్యాపబిలిటీ ఉంది. హైలీ టాలెంటెడ్ ప్లేయర్. తిను ఆప్షన్ హ్యామర్ పైకి వస్తే వన్ ఆఫ్ ది హాటెస్ట్ బై గా ఇతన్ని చూడవచ్చు. ఇక 4th ఇంపార్టెంట్ అప్డేట్ ఐపీఎల్ రిటెన్షన్ చేంజెస్ పైన వచ్చింది. రీసెంట్లీ అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఐపీఎల్ మెగా ఆప్షన్ లో ఉండే గ్యాప్ గురించి అండ్ ఆప్షన్ లో రైట్ టు మ్యాచ్ కార్డ్ ఆర్టీఎం గురించి బీసీసీ కి రిపోర్ట్ చేశారు. ఇప్పటికే 10 ఐపీఎల్ ఫ్రాంచైజీస్ నెక్స్ట్ ఆప్షన్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ప్లేయర్ రిటెన్షన్ పైన మనకి కొంత క్లారిటీ ఉంది. కానీ ఫ్రాంచైజీ ఆఫీషియల్స్ ఐపీఎల్ ఆఫీషియల్స్ ని కలిశాక మనకి ఆప్షన్ పైన ఫుల్ క్లారిటీ రాబోతుంది. అకార్డింగ్ టు ఈఎస్పీఎన్ అండ్ క్రికెట్ ఇన్ఫో రిపోర్ట్స్ ప్రకారం వచ్చే వీక్ అంటే ఈ మంత్ ఎండింగ్ లో ఐపీఎల్ ఓనర్స్ తో మీటింగ్ ఉంటుంది అని లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ మీటింగ్ కు ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఫీడ్బ్యాక్ సెక్షన్స్ లో బీసీసీతో తమ సజెషన్స్ ని షేర్ చేసుకున్నారు. ఇక ఫస్ట్ సజెషన్ వచ్చేసి ప్రతి ఐపీఎల్ మెగా ఆప్షన్ కి 3 years గ్యాప్ అనేది ఉంటుంది. అంటే ప్రతి 3 సీజన్స్ కి ఒకసారి మెగా ఆప్షన్ ఉండేది. అలా కాకుండా నెక్స్ట్ సీజన్ నుండి ప్రతి 5 years కి ఒకసారి మెగా ఆప్షన్ ని కండక్ట్ చేయమని బీసీసీకి సజెస్ట్ చేశారు. అలానే మరో ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఈసారి ఆప్షన్ లో ఎక్కువగా ఆర్టీఎం సిమ్మని కోరారు. దీనివల్ల తమ ఫార్మర్ ప్లేయర్స్ ని మళ్ళీ ఆప్షన్ లో బై చేసుకోవచ్చు అండ్ ఆప్షన్ లో ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మంచి ప్లేయర్స్ కి హైయెస్ట్ బిడ్ వస్తుంది అని ఆ ఫ్రాంచైజీ చెప్పుకొచ్చింది. అండ్ వన్ ఆఫ్ ది ఫ్రాంచైజీస్ ఎటువంటి రిటెన్షన్స్ ఇవ్వకుండా ఓన్లీ 8 ఆర్టీఎంస్ మాత్రమే ఇవ్వండి అని ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ కి ఐపీఎల్ ఫ్రాంచైజీస్ నుండి మిక్స్డ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఈవెన్ ఈ ప్రపోజల్ కి కొన్ని టీమ్స్ కూడా ఒప్పుకున్నాయి. కానీ చాలా టీమ్స్ తమ టీమ్ లో స్టార్ ప్లేయర్స్ ని వదులుకోవడానికి ఇష్టంగా లేరు. ఇలా ఒక్కొక్క ఫ్రాంచైజీస్ డిఫరెంట్ సజెషన్స్ ఇస్తున్నారు. ఎనివే కమింగ్ డేస్ లో ఐపీఎల్ ఆఫీషియల్స్ అండ్ ఫ్రాంచైజీ ఓనర్స్ వీళ్ళ మధ్య మీటింగ్ తర్వాత ఆఫీషియల్ కన్ఫర్మ్ అనేది వస్తుంది. అంతవరకు మనం అందరం వెయిట్ చేయాలి. ఇక బీసీసీఐ ఎన్ని రిటెన్షన్స్ ఇస్తే బాగుంటుంది, 3+1 లేకుంటే 5 8 మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక ఇది గైస్ ఐపీఎల్ పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.